దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వైకును లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 11వ వచనం నుండి చివరి మాట. ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగాక. తలలోంచుకోండి, ముసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని వెడలను మీరు బలపరుస్తూ ఆధ్యాత్మికమైనటువంటి విధానం నడిపిస్తూ ఆయన వారి బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. దానికంటే ప్రాముఖ్యంగా ఇది ఆవశ్యం మీరు ముట్టి స్వస్థత అనుగ్రహిస్తూ ఆరోగ్యవంతులు గురిస్తూ ఈ కార్యక్రమాన్ని కేవలము నీ నామ మహిమాత్మే జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా నీ చిత్తం మీద విస్తరింపచేయండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదవని వాక్య భాగంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేస్తా. ఉద్యమం అనేది ఎవరిలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని కొన్నిసార్లు మనం ఆలోచన చేయం. వాక్యం చెప్తుందంటే ఉద్యమం అనేది పాపులకు సంబంధించింది కాదు అని. పాపంలో ఉన్న వారికి, పాపం చేసే వారికి ఉద్యమం రాదు. ఏమండి? మరి ఎవరికి అని అంటే మృత్యుంజయుడైనటువంటి ప్రభువును లేక ఆయన యందు గల విశ్వాసాన్ని బాహ్యంగా బహిరంగంగా ఎవరైతే ఒప్పుకుంటారో వారికి వర్తిస్తుంది ఈ ఉద్యమం అనేది. హల్లెలూయా. అది కూడా ఏమన్నాడు? నీతిని స్తోత్రాన్ని. అంటే ఇవన్నీ ఎవరైతే విశ్వాసం కలిగి ప్రభువును బాహ్యంగా ఒప్పుకుంటారో వారిలో ఉంటుంది. మరో విధంగా చెప్పాలనంటే ఉద్యమం అనేది రక్షణ పొందిన వారికి కానీ రక్షణ పొందని వారికి కాదు. రక్షణ పొంది రక్షణ అనుభవం నడుస్తున్న వారికే. అందుకే రోమపత్రికలు అంటాడు, యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలు గమనిస్తున్నాను, మనందరి జీవితంలో, మన కుటుంబాల్లో, సంఘాల్లో నేడు ఉద్యమం అనేది చాలా కొరతగా ఉండింది. ఆ విషయంలో మనము చాలా బాధపడాల్సిన అవసరత ఉంది. చూడండి, అపోస్తల కార్య గ్రంథం మనం గమనించినప్పుడు పెంతెకోస్తు అనేది ఆ శిష్యులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ప్రభువైన క్రీస్తుకు సేవకులుగా తమను తాము బానిసలుగా అప్పగించుకొని ప్రభు కొరకే ఎవరైతే నివసిస్తారో వారికి వర్తిస్తుంది. మారు మనసు పొంది క్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఆయన మార్గంలో సరళతను అనుసరించేటువంటి వారికి వర్తిస్తుంది. అలాంటి వారికే, ఆయన అధికారానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారికే ఈ పరిశుద్ధాత్మ వరం అనేది వర్తిస్తుంది, ఈ ఉద్యమం అనేది వర్తిస్తుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం ఉదయకాల సమయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఉద్వేగభరితాన్ని, ఆదరణను ఏమండి కలుగజేసే ప్రసంగాలు వింటున్నప్పుడు చాలా మంది కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, కాదు నేను అనట్లేదు. కానీ అలాంటి వారు తమ పాపముల విషయంలో కన్నీరు కార్చడం అనేది చాలా అరుదుగా కనబడతా ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకులు చెప్తున్న వాక్యం, ఉద్వేగభరితమైన వాక్యం విన్నప్పుడు, ఆదరణ కలిగించే మాటలు విన్నప్పుడు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, ఏడ్చేస్తూ ఉంటారు. ప్రార్థన ఆ వాక్యం అయిన తర్వాత, అంటే ఆ ప్రసంగం అయిన తర్వాత సేవకులు ఉద్యోగంప చేస్తూ నడిపించే విధానాన్ని బట్టి ఏడుస్తూ ఉంటారు. అయితే అలాంటి వారు పాపాల విషయంలో కూడా ఏడవాలి, కన్నీరు కార్చాలి. మారు మనస్సు గురించి ప్రకటించే విధంగా మనము గనుక ఈ దినాల్లో ఏమండి ప్రయత్నం చేయాలంటే
యెషయా వంటి, ఇర్మియా వంటి, మరి ఇంకా బాప్తిస్మం యోహాను వంటి, యేసుక్రీస్తు ప్రభువారు వంటి, మౌలి మరియు పౌలు మరియు బర్నబాలు వంటి ప్రవక్తలు చాలా అవసరం. పాతకాలం నాటి ఉద్యమం రావాలి అంటే పాతకాలం వంటి ప్రవక్తలు అవసరం. పాతకాలం నాటి విశ్వాసము పెంపొందింప చేయబడాలి అంటే పాతకాలం నాటి ప్రవక్తలు రావాలి. పాతకాలం నాటి పశ్చాత్తాపము రావాలి. ఆరోగ్యం మరియు ఐశ్వర్యం 2 స్థానాల్లో ఉండాలి. ఏమండి, ప్రతి వారి యొక్క ఆత్మ వర్ధిల్లిన అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవం లేని వారికి శారీరకంగా మరియు భౌతిక అభివృద్ధిని ప్రకటించినటువంటి సమంజసం ఏమాత్రం కూడా కావాలి. ఆత్మల వర్ధిల్లుతున్న అందుకే యోహాను భక్తుడు అంటాడు, ప్రియుడా నీ ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారం అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు. ఉదయకాల ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ప్రియ సహోదరులు, మన కుటుంబాల్లో, మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ఎంతమందిలో ఉద్యమం రగులుతా ఉంది. క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నట్టు తన సంఘము అనుదినము ఉజ్జీవింపబడాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం చెప్తుంది, ఆయన అనగా ప్రభు యెహోవా నీతిని మరియు నీతిని స్తోత్రాన్ని ఉజ్జీవింప చేస్తాడు. ప్రతి ఒక్కరి హృదయంలో నీతి న్యాయాలు కలిగి దేవుని స్తోత్రాన్ని కలిగి ఉంటే, ఆయన స్తోత్రం విధానం కలిగి ఉంటే ఆ ఉజ్జీవం అనేది ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తాడు. దేవుడి మాటలు మనకు దీవించుకున్నాం కాక. తవరించి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధిల్లింపచండి. నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన 5 తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్నట్టు ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.